అధికారం ఎవడి అబ్బసొత్తు కాదు, అధికారం ఎవడికి శాశ్వతం కాదు. మళ్ళా మా టైం వస్తుంది. ఇవాళ కట్టు బానిసల్లాగా పనిచేస్తున్న అధికారులు ఎవరైతున్నారో నేను వాళ్ళకి చెప్తున్నా, ఇలా రాసి పెట్టుకోండి. రేపు మళ్ళా మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఒక్కొక్కరిని ఏం చేయాలో రాసి పెట్టుకుంటున్నాం, చేసి చూపెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు కట్టు బానిసల్లాగా పనిచేసి ఇవాళ మా రాము యాదవ్ మీద 1 కాదు 2 కాదు 7 ఎఫ్ఐఆర్లు చేసిండ్రు. జగదీష్ గౌడ్ మీద చేసిండ్రు, చిన్న యాదవ్ మీద చేసిండ్రు, మా సబితమ్మ మీద, మా కార్పొరేటర్ గారి మీద దాడి చేసి ఇవాళ వారిని కూడా గాయపరిచింది. ఇదేనా రాజకీయం? ఇదేనా హైదరాబాద్ ప్రజలు కోరుకున్నది మీ నుంచి? మీకు దమ్ముంటే చేతనైతే మాకంటే ఎక్కువ అభివృద్ధి చేయండి, హైదరాబాద్లో చేసి చూపెట్టి ప్రజల మనసు గెలవండి. అంతేగాని గుండగాల లెక్క మల్కాజ్గిరి చివరస్తాలో కూర్చుంటాం, వచ్చినాం ఇక రా నువ్వు కూడా అని బస్తీ మీద సవాలని చిల్లర రాజకీయం చేస్తే హైదరాబాద్ ప్రజలు ఎన్నటికీ కూడా హర్షించరు. అందులో ముఖ్యంగా మల్కాజ్గిరి చాలా మంది విద్యాధికులు, విద్యావంతులు